హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ చాలా క్రేజీగా ఉంటుంది. అవును, ఎందుకు అంటే మగవాళ్లకు డబ్బులు ఇచ్చి విదేశీ అమ్మాయిలు ఆ పని చేయించుకుంటారు. వినడానికి చాలా బాగుంది కదా. అవును, నాకు కూడా క్రేజీగా అనిపిస్తుంది. అసలు ఎక్కడ ఇలా జరుగుతుంది? అది కూడా విదేశీ అమ్మాయిలు వచ్చి మరి ఆ పని చేయించుకుంటారు. అక్కడ ఉండే మగవాళ్లకు కాసుల పండగే అని అర్థం. సో ఇలాంటి విషయాలు అన్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో కాబట్టి మగవాళ్లకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తప్పక చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిష్యాలయం. ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మా యొక్క బ్రాంచులు చాలానే ఉన్నాయి. ఈ కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి. సో గైస్, కాసుల వర్షం కురిపించే ఈ గ్రామాలు ఎక్కడ ఉన్నాయో చెప్తాను. దానికి ముందు ఆ పని ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఎక్కడైనా ఇల్లు, కార్లు, ఇతర వస్తువులు కిరాయికి ఇవ్వడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం కుర్రాళ్లను అద్దెకు ఇస్తారు. అది కూడా విదేశీ అమ్మాయిలకు. ఈ అమ్మాయిలు ఆ పని చేయించుకుని గర్భం దాలుస్తారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు విదేశీ అమ్మాయిలు రావడంతో ఇక్కడ ఉండే యువకులకు భలే గిరాకీ ఏర్పడింది. అసలు విదేశీ అమ్మాయిలు వచ్చి మరి ఆ పని చేయించుకోవడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మనం చరిత్రలో ఆర్య నాగరికత ఎలా వ్యాప్తి చెందిందనే విషయాలు తెలుసుకున్నాం. వారు బలమైన దేహాలు కలిగి ఉండేవారని చరిత్ర చెబుతుంది. ఆర్యుల రక్తంలో మంచి ఆరోగ్యం ఉందని చాలా మంది నమ్ముతారు. దీంతో వారి వారసత్వాన్ని కొనసాగించాలని విదేశీయులు ఇష్టపడుతున్నారు. మరి ఆ ఆర్యులు ఎక్కడ ఉన్నారు, ఆ గ్రామాలు ఎక్కడున్నాయో తెలుసా? జమ్మూ కాశ్మీర్ లోని సింధు నది ఒడ్డున బియామా, దాహు, హను, దార్చిచా లాంటి గ్రామాలు ఉన్నాయి. వీరిని చిట్ట చివరి ఆర్యులుగా చెబుతారు. వీరు మంచి హైట్, మంచి కలర్, దేహద్రాఢుత్యం కలిగి ఉండడంతో ప్రతి ఆడవాళ్లు వీరిపై మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఈ గ్రామాలు మంచి టూరిజం గ్రామాలుగా మారిపోయాయి. వీళ్ళకి మంచి డబ్బులు రావడంతో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్క మగాడికి అక్కడ కాసుల వర్షం కురుస్తూ ఉంటుంది. సో వాళ్ళలో ఉన్న అన్ని వాళ్ళ బిడ్డకి రావాలని అనుకొని చేస్తూ ఉంటారు విదేశీ అమ్మాయిలు. సో వీళ్ళకు మాత్రం కాసుల పండగ అని అర్థం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.